హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక బ్యాంగిల్ డిజైన్ వేస్తున్నానండి. చూసిండ్రు కదా, సేమ్ అదే డిజైన్ ఎలా వేస్తున్నానో చూడండి. దీనికి నేను ట్రయాంగిల్ షేప్ కుందన్స్ పింక్ కలర్ తీసుకున్నాను, తిలకం షేప్ కుందన్స్ తీసుకున్నాను సెరామిక్వి. చూడండి, నేను ఇక్కడ బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను. బ్యాంగిల్కి 25 లైన్స్ థ్రెడ్ని చుడుతున్నానండి. ఇదొక మొత్తం బ్రైడల్ సెట్ లాగండి. 2 చేతులకు కలిపి సెట్ చేస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ బ్యాంగిల్స్ ఏవేవి తీసుకున్నాను అనేది. 4 కట్ వచ్చేసి నేను ఒక చేతికి 4 బ్యాంగిల్స్ తీసుకున్నాను, ఇంకో చేతికి 4 బ్యాంగిల్స్ తీసుకున్నాను. 2 కట్ వచ్చేసి 2 బ్యాంగిల్స్ తీసుకున్నాను, ఆ చేతికి ఒకటి ఈ చేతికి ఒకటి తీసుకున్నానండి. దీనికి నేను ఇప్పుడు ఇక్కడ పింక్ కలర్ ట్రయాంగిల్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, అతికించడానికని పింక్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ విధంగా మొత్తం బ్యాంగిల్ అంతా చుట్టానండి. ఈ విధంగా చుట్టిన తర్వాత చూడండి బ్యాంగిల్ ఏ విధంగా ఉందనేది. దీనికి నేను ఇప్పుడు కుందన్స్ అతికిస్తున్నాను. నేను ఇక్కడ గమ్ పెట్టి కుందన్స్ అతికిస్తున్నానండి. మనం కుందన్స్ ఏ కలర్ ఉన్నదో ఆ కలర్ థ్రెడ్ చుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కుందన్స్ అతికించుకోవాలి. ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి అన్నట్టు అతికించాలండి. కుందన్స్ని నీట్గా అతికించుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా మొత్తం అతికించుకోవాలండి బ్యాంగిల్ అంతా కుందన్స్ని నీట్గా. మళ్ళీ గమ్ పెట్టాలి, కుందన్స్ అతికించాలండి బ్యాంగిల్ మొత్తము. చూడండి ఏ విధంగా అతికిస్తున్నాను అనేది. ఈ విధంగా మొత్తం అతికించాలండి. మనం ఎంత నీట్గా అతికించుకుంటే అంత బాగుంటుందండి బ్యాంగిల్స్. ఈ వీడియో అయితే కొంచెం లెంత్గానే ఉంటుందండి, ఎందుకంటే ఈ సెట్ కదా 2 చేతులకు కలిపి చేస్తున్నాను కనుక ఎక్కువ ఉంటుందండి. వీడియో మొత్తం పెద్దగా ఉంటుంది. చూడండి, నీట్గా అతికించుకోవాలి. ఈ విధంగా అతికించుకున్న తర్వాత ఎడ్జెస్ మొత్తం కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం అతికించిన తర్వాత మొత్తం 4 బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఒక చేతికి 2 బ్యాంగిల్స్, ఇంకో చేతికి 2 కలిపి మొత్తం 4 బ్యాంగిల్స్ అండి. తర్వాత నేను ఇప్పుడు తిలకం షేప్ కుందన్స్ సెరామిక్ అతికిస్తున్నాను. అవి కూడా 4 బ్యాంగిల్స్ చేయాలండి. ఈ విధంగా దీనికి కలర్స్ మాత్రం కుందన్స్ ఏ కలర్ ఉందో అదే కలర్ మనం థ్రెడ్ చుడుతున్నాము. ఇది కూడా సేమ్ అండి, 25 లైన్స్ తీసుకున్నాను. ఈ విధంగా మొత్తం చుట్టుకోవాలి బ్యాంగిల్ అంతా. చూడండి, చుట్టిన తర్వాత మనం కుందన్స్ అతికించుకోవాలి. ఈ కుందన్స్ మొత్తం ఒకటే సైడ్కి అతికించుకోవాలండి. నేను ఏ విధంగా అతికిస్తున్నానో అదే విధంగా అతికించుకోవాలి. చూడండి, ఈ విధంగా అతికించాలండి. ఇదే విధంగా మొత్తం బ్యాంగిల్ అంతా అతికించుకోవాలి. ఇవి కూడా మొత్తం 4 బ్యాంగిల్స్ అండి. ఒక చేతికి 2 బ్యాంగిల్స్, ఇంకో చేతికి 2 బ్యాంగిల్స్ వస్తాయి.
చూడండి ఇలా నీట్గా అతికించుకోవాలండి బ్యాంగిల్ అంతా. మొత్తం 4 బ్యాంగిల్స్ కదా ఎలా వచ్చాయో చూడండి, ఇంత నీట్గా వచ్చినాయో. ఈ విధంగా పింక్ కలర్వి 4 బ్యాంగిల్స్, ఇవి 4 బ్యాంగిల్స్ వేసిన తర్వాత ఇప్పుడు 2 కట్ బ్యాంగిల్ అండి. ఇది డిజైన్ ఎక్కువ ఉంటుంది. దీనికైతే నేను చూడండి పింక్ కలర్వి తీసుకున్నాను, తిలకం షేప్ కుందన్స్. తర్వాత నేను జర్కన్ స్టోన్స్ అండి, పింక్ కలర్ అవి కూడా తీసుకున్నాను స్టోన్స్. తర్వాత వచ్చేసి సెరామిక్ కుందన్స్ అండి, ఇవేమో చిన్నవి 3mm వైట్ కుందన్స్ తీసుకున్నాను. తర్వాత సెరామిక్ కుందన్స్ తీసుకున్నానండి, అవి కూడా నేను చూపిస్తాను. దీనికి థ్రెడ్ పెట్టేసి సేమ్ పింక్ కలర్ థ్రెడ్ అనే చుడుతున్నానండి, ఎందుకంటే కుందన్స్ పింక్ ఉన్నాయి కదా, థ్రెడ్ కూడా పింక్ చుట్టుకోవాలి. ఇది కూడా చాలా నీట్గా చుట్టుకోవాలండి బ్యాంగిల్ అంతా. ఈ విధంగా మొత్తం చుట్టుకోవాలండి బ్యాంగిల్ అంతా. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. దీనికి ఇప్పుడు నేను కుందన్స్ అతికిస్తున్నాను. ఇక్కడ నేను సెరామిక్ కుందన్స్ తీసుకుంటున్నానని చెప్పాను కదా, అవి అండి ఇవి. తర్వాత అవి కూడా చిన్న సైజు సెరామిక్ కుందన్స్, చిన్న సైజు ఒకటి ఇవి ఒకటి తీసుకోవాలండి, స్క్వేర్ షేప్ కుందన్స్ తీసుకొని ఇప్పుడు బ్యాంగిల్కి మొత్తం ఫ్లవర్ లాగా తయారు చేయాలి. చూడండి ఇప్పుడు స్క్వేర్ షేప్ కుందన్స్ అతికిస్తున్నాను సెరామిక్లో. ఇది కూడా రౌండ్ షేప్ కుందను, చిన్నది 3mm అండి. ఈ విధంగా పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత మళ్ళీ ఇప్పుడు పింక్ కలర్ కుందన్స్ అండి, తిలకం షేప్ అతికిస్తున్నాను. మొత్తం ఈ విధంగా అతికించుకోవాలండి. ఒక ఫ్లవర్ టైపు చేస్తున్నాను ఈ కుందన్స్ తోటి పింక్ కలర్వి. ఈ మధ్యలో 3mm వైట్ కుందన్ అతికిస్తున్నానండి. చూడండి ఇవి పడిపోకుండా నీట్గా అతికించుకోవాలి. టైం అయితే ఎక్కువ తీసుకుంటుందండి కుందన్స్ అతికించాలంటే. ఈ విధంగా ఫ్లవర్ లాగా అతికించుకోవాలి కుందన్స్ను. మళ్ళీ సేమ్ అండి, స్క్వేర్ షేప్ కుందన్స్ అతికియాలి, 3mm సైజు కుందన్ అతికించుకోవాలి. ఇలానే మొత్తం బ్యాంగిల్ అంతా అతికించుకోవాలండి. చూడండి మొత్తం అతికించిన తర్వాత ఎలా ఉందో బ్యాంగిల్, చాలా బాగా వచ్చింది కదండి, నీట్గా ఉంది. దీని తర్వాత దీనిపైన ఇప్పుడు మళ్ళీ వైట్ కుందన్స్ అతికించాలండి, 3mmవి. చూడండి ఏ విధంగా అతికించుకోవాలనేది. ఈ కుందన్స్ పైన అయితే నేను B7000 గ్లూ అతికించి కుందన్స్ అతికిస్తున్నానండి. అలా అయితేనే అవి కుందన్స్ బాగా స్టిక్ అవుతాయి, లేకపోతే కావు. చూడండి ఈ విధంగా మొత్తం అతికించుకోవాలి. ఈ విధంగా 5 కుందన్స్ అతికించుకోవాలండి ఫ్లవర్ పైన కుందన్స్. ఇదే విధంగా ఫ్లవర్స్ మీద వైట్ కుందన్స్ అన్నిటిని అతికించుకోవాలి. అతికించిన తర్వాత మధ్యలో పింక్ కలర్ స్టోన్ అతికిస్తున్నాను, అది కూడా చూపిస్తానండి. ఈ విధంగా మొత్తం అతికించాలండి కుందన్స్ను. మధ్యలో జర్కన్ స్టోన్ పింక్ కలర్ది తీసుకున్నాను, అది అతికిస్తున్నానండి.
చాలా బాగా వచ్చిందండి బ్యాంగిల్ అంతా. నీట్గా అతికించుకోవాలి ఈ విధంగా. తర్వాత ఆరబెట్టుకోవాలండి, లేకపోతే కొంచెం ఊడిపోతాయి. చూడండి ఎంత నీట్గా అతికించుకోవాలనేది. మనం అతికించేటప్పుడు ఆ కుందన్స్ అటు ఇటు పోతుంటాయి, చూసి నిదానంగా అతికించుకోవాలండి. మధ్యలో నేను స్టోన్ పింక్ కలర్ అతికిస్తున్నాను. చూడండి మొత్తం అతికించిన తర్వాత ఎలా ఉందో బ్యాంగిల్ అంతా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.